నమస్కారం. నమస్తే అండి. మేడం, అనిల్ రావిపూడి గారు అదిగో నాగార్జున గారితో తీస్తారు, మళ్ళీ వెంకటేష్ గారితోనే తీస్తారు అని చెప్పేసి ఎన్నో వార్తలు వైరల్ అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు చూస్తే క్లియర్గా చెప్పాను, నేను పలానా హీరోతోనే తీస్తున్నాను అని చెప్పేసి. ఎవరు మేడం ఆ హీరో? అంటే మామూలుగా ఇప్పుడు ఆయనకి సెంటిమెంట్గా చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం పెద్ద హిట్. అవును. తర్వాత మనశంకర్ వరప్రసాద్. అవును. అంతకుముందు కూడా ఆయన సినిమాలు తీశారు. ఫస్ట్ ఆయనకి ఛాన్స్ ఇచ్చింది మీకు ఎవరో తెలుసు, నేను తర్వాత చెప్తాను. అయితే షాహిద్ ఫజర్ ఆయనతో తీద్దామని అనుకున్నారు. ఆయన విలనేమో మనకు తెలియదు. అయితే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అనిల్ రావిపూడి. మామూలుగా అనిల్ రావిపూడి ఏంటి, 6 నెలలు కథ రాసుకుని 6 నెలలు సినిమా షూట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేస్తాడు. అది ఆయన వే ఆఫ్ మేకింగ్ ఏ మూవీ అన్నమాట. అది మంచి పద్ధతి. అంటే టైం లిమిట్ పెట్టుకుని 1 ఇయర్లో ఒక సినిమా చేసేయటం అనేది, యాక్చువల్గా 1 ఇయర్లో 2 సినిమాలు కూడా చేయొచ్చు, అంటే చిన్న సినిమాలు అయితే. అంటే అది దానివల్ల ఏమవుతుందంటే 6 నెలలు ఒక హీరో 6 నెలల్లో 3 నెలలు కాల్ షీట్స్ ఇవ్వటం అనేది ఈజీ అవుతుంది. దే కెన్ కమిట్ ఫర్ అదర్ మూవీస్ ఆల్సో, క్లారిటీగా ఉండొచ్చు. అయితే మీరు అన్నట్టుగా మనశంకర్ వరప్రసాద్ హిట్ అయ్యాక వాట్ నెక్స్ట్ మనం చెప్పాం, 300 కోట్లు దాటుతుంది మనశంకర్ వరప్రసాద్. మనం ముందే చెప్పాం 400 కోట్ల దాకా సంపాదించింది. అంటే అసలు మీకు చిరంజీవిలో ఆ గ్రేస్ ఏమాత్రం తగ్గల. ఆయన యంగ్ హీరోల కంటే కూడా అంత ఈజీగా ఉన్నాడు ఆయన. ఇంకొకటి మీరు గమనించారా, ఈ మధ్యకాలంలో యంగ్ హీరోలతో ఏ హీరోయిన్స్ నటిస్తున్నారని ఎవడు పట్టించుకోవట్లా. అవును. వెంకటేష్, చిరంజీవి, తర్వాత నాగార్జున, తర్వాత ఇంకొక బాలకృష్ణ, వీళ్ళ నలుగురితో ఎవరు నటిస్తారు అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అది యూత్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, మీరు కావాలంటే గమనించుకోండి. అది అంటే వీళ్ళకి ఇంకా అంత మార్కెట్ ఉంది. అది చాలా గొప్ప విషయం కదా. 60 ఏళ్ళు దాటాక 70 ఏళ్ళు వచ్చాయి చిరంజీవికి. మనం నమ్ముతామా? అసలు నమ్మడానికి లేదు. మామూలు చిన్నపిల్లలకే నడుము నొప్పి, లేకపోతే మేము కూర్చోలేం లేవలేమని ఉంటే ఆయన అంత అలవోకగా డాన్సులు తీసేస్తున్నారు అసలు. బాలకృష్ణ అంతే, అదేవిధంగా నాగార్జున, వెంకటేష్కి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే హీ యాక్ట్స్ విత్ ఎవ్రీబడి. ప్లస్ అతనికి ఒక సెట్ ఆఫ్ ఇది ఉంటుంది, మ్యానరిజమ్స్ కానీ ఒక పన్ను కానీ, అదొక రకం అతనిది, అది బాగుంటుంది. అది కూడా అంటే చిరంజీవిదో రకం, వెంకటేష్దో రకం, బాలకృష్ణ రకం. బాలకృష్ణ క్లాసు మాసు, నాగార్జున ఇంకో రకం, ఎవరికి వాళ్ళే ప్రత్యేకం. కాబట్టి వెంకటేష్ తోటి ఇప్పుడు ఎవరు వస్తారు? ఇప్పుడు వెంకటేష్ అది చేయటం కూడా భలే ఫన్నీగా చేస్తాడు కదా. అది మామూలుగానే క్యాజువల్గానే ఉన్నట్టు ఉంటుంది కానీ బాగుంటుంది, ఫన్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు అతనితోటి కళ్యాణ్ రామ్ పేరు తెర మీదకి వచ్చింది. సో వెంకటేష్ కళ్యాణ్ రామ్ కాంబినేషన్. ఇప్పుడు షాహిద్ ఫజల్ ప్లేస్లో కళ్యాణ్ రామన్ తీసుకుంటున్నాం. ఇది మనం ఎందుకు అప్రిషియేట్ చేయాలంటే, నా ఉద్దేశం అయితే మనం ఎక్కువ మన తెలుగు ఇండస్ట్రీకి చెందిన వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మనకి నటులు లేరా, నటీమణులు లేరా? ఉన్నారు కదా, కొత్త వాళ్ళని తీసుకురండి, ట్రైన్ చేయండి కదా. ఇప్పుడు ఎప్పుడు కూడా కొత్త వాళ్ళే పాత వాళ్ళు అవుతారు. ఫస్ట్ ఎవరో ఒకరు మొదలు పెడితేనే కదా. అట్లాగా మీరు ట్రై చేయండి, అది నచ్చింది నాకు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ వెంకటేష్ విషయంలో మీరు చూడాల్సిన ఇంకో ప్రత్యేకత ఏంటంటే, కొణిదెల కుటుంబంతో చేశాడు ఆయన, తర్వాత ఇప్పుడు నందమూరి కుటుంబంతో చేస్తున్నాడు, తర్వాత అక్కినేని కుటుంబంతో చేశారు. ఇది చాలా రేర్ కాంబినేషన్. అంటే ఈరోజు ఇండస్ట్రీలో ఉండే 3 పెద్ద కుటుంబాలతోటి చేశాడు, ఎవరు దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించి. సో ఇది కూడా ఒక ప్రత్యేకత. ఏది ఏమైనా ఇవాళ అనిల్ రావిపూడి రొట్టె విరిగి నేతిలో పడుతోంది, పడాలి కూడా. ఎందుకంటే యంగ్స్టరు బాగా తీస్తున్నాడు, అంటే పన్నిస్తున్నాడు, తర్వాత ప్రజలు కూడా ఆదరిస్తున్నారు అతన్ని. సంక్రాంతి వస్తుందంటే అనిల్ రావిపూడి సినిమా వస్తుంది. మనం అప్పుడు చెప్పాము, అప్పుడు 3 సినిమాలు వరుసగా వచ్చినా కూడా మనశంకర్ వరప్రసాద్ తర్వాతే ఏదైనా అని చెప్పాం మనం. అలాగే జరిగింది. మళ్ళా నెక్స్ట్ సంక్రాంతికి కూడా ఈయన కర్చీఫ్ వేసుకుని ఉన్నాడు. సో సినిమా సూపర్ హిట్ అవుతుందని ఇప్పుడే మనం చెప్పేది. అంటే ఈ సినిమాలో కూడా మనశంకర్ వరప్రసాద్ లాగా వెంకటేష్ గారికి కీ రోల్, అంటే ఒక గెస్ట్ రోల్ లో వచ్చి వెళ్తున్నారా, లేకపోతే మెయిన్ రోలా? మెయిన్ హీరో ఆయన, మెయిన్ హీరో. అంటే కళ్యాణ్ రామ్ మరి విలన్ గెస్ట్ రోలా అనేది మనకు తేలాలి. బట్ ఇక్కడ వెంకటేష్ హీరో, అందులో చిరంజీవి హీరో. కాబట్టి మీకు ఈ సినిమా కూడా బాగా ఫన్ క్రియేట్ చేస్తుందని, ఫన్ ఇస్తుందని మనం ఆశించవచ్చు. కానీ మనం చూస్తే మేడం, వరుసగా వెంకటేష్ గారిని మాత్రం వదలడం లేదు అనిల్ రావిపూడి గారు. సో సంక్రాంతి ఎలా సెంటిమెంట్ అయిందో వెంకటేష్ గారు కూడా అలాగే సెంటిమెంట్ అయిపోయారా?
ఉండొచ్చు. అసలు బాలకృష్ణతో అన్నారు మీకు గుర్తుంటే కనుక అయితే. మరి బాలకృష్ణ గారి కాల్ షీట్స్ దొరకలేదో మనకు తెలియదు. వెంకటేష్ బోర్ కొట్టాడు కదా ఎన్నిసార్లు చూసినా, ప్రజలు కూడా ఆదరిస్తారు కాబట్టి. ముఖ్యంగా అతను ఫ్యామిలీ హీరో, అదొకటి ఉంది అతనికి. అందుకని మహిళలు ఎక్కువ ఇష్టపడతారు. ఒకప్పుడు శోభన్ బాబుకి అలా ఉండేది, తర్వాత జగపతి బాబుకి అలా ఉండేది, వెంకటేష్ కూడా అంతే. సో ఏదేమైనా సరే ఇప్పుడు మళ్ళీ అనిల్ రావిపూడి మాత్రం కొత్త కథతో మన ముందుకైతే రాబోతున్నారు. మరి ఈ కథ కూడా ఎలా ఉండబోతుంది, ఈ సినిమా ఎలా ఉండబోతుంది, మళ్ళీ వెంకటేష్ గారిని పెట్టి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తీస్తారా లేదా అనేది వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.